బస్సులో ఆగి ఆ రోజంతా అక్కడ ఉండి ఆ నెక్స్ట్ డే నైట్ విజయవాడ వచ్చేవాడు. అప్పుడు వెళ్ళటం, కలుసుకోవటం, మాట్లాడుకోవటం అవన్నీ ఉండి. మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే టైంకి మీరు మ్యారీడ్, సెటిల్డ్ అండ్ బిజినెస్ మ్యాన్, 2 పిల్లలు ప్లస్ ఇంకా క్రాంతి కుమార్ నా క్లాస్మేట్, విజయబాబు రెడ్డి గారు నాకు సీనియర్ కొద్దిగా, విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మేట్, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇంకా డాక్టర్ సాంబశివరావు గారు వీళ్ళందరూ కూడా, వాళ్ళందరూ అనేవారు ఎప్పటికప్పుడే రావయ్యా అని. శోభన్ బాబు గారు కూడా ఒక రోజున కలిసాం. ఆయన కలిసిన రోజున ఆయనకే ఇట్లా చూస్తాడు, ఏంటి సార్ అలా చూస్తున్నాను అన్న, నువ్వు బాగున్నావు కదా, ఎందుకు సినిమాలో ట్రై చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అన్నాడు. నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదండి, బిజినెస్ మీద ఇంట్రెస్ట్, నేను అందుకని బిజినెస్ చేసుకుంటున్నాను అన్న. లేదు మీరు ట్రై చేయండి బాగుంటారు ఇది అన్నాడు. వద్దులేండి అన్న. ఆ తర్వాత ఆయన్నే హీరోగా పెట్టి క్రాంతి కుమారును హనుమాన్ ప్రసాద్ గారు శారదా అని సినిమా తీశారు. గొప్ప హిట్ అయింది అది, మ్యూజికల్గానే హిట్ అయింది ఇది. ఆ సినిమా మొత్తం రాజమండ్రిలో తీశారు. నేను బెజవాడి నుంచి సాటర్డే సండే వస్తే అక్కడికి వెళ్ళిపోయి ఆ 2 రోజులు ఆడతా గడిపేసి మళ్ళీ వచ్చేవాడిని. అప్పుడు కూడా 4-5 సార్లు అన్నాడు ఆయన, లేదు రాజుబాబు, అప్పుడు నా పేరు రాజుబాబు గారు మీరు ట్రై చేయండి బాగుంటుంది మీరు అది అన్నాడు. వదిలేండి సార్ బిజినెస్ చాలా బాగుంది, నేను దీన్ని వదిలి రాలేండి అన్న. తర్వాత అనుకోకుండా అట్లూరు పూర్ణచంద్రరావు గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది. వాళ్ళ సినిమాలో హీరో, డైరెక్ట్ హీరో. ఎప్పుడన్నా జనరల్గా చిన్న క్యారెక్టర్ నుంచి లేకపోతే సెకండ్ హీరో నుంచి హీరో అవుతారు కదా, ఇదేదో డైరెక్ట్ ఆఫర్ వచ్చేసింది మనకి, ట్రై చేద్దామా అని ఆలోచన వచ్చినా సరే ముందు నా వైఫ్ని అడగాలి, ముఖ్యంగా పేరెంట్స్ని అడగాలి అని చెప్పి పేరెంట్స్ని అడిగాను. ముందు అడిగితే మనకి ఎందుకు, శుభ్రంగా బిజినెస్ చేసుకుంటున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ సినిమాలు ఎందుకు అన్నారు. సరే మా ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆలోచించి, ఇది మీరు ట్రై చేసింది కాదు, ఈ ఆఫర్ మీకే వచ్చింది, లక్ష్మీదేవి వచ్చే తలుపు ఒకసారి కొడద్దు అంటారు, వచ్చినప్పుడు తలుపు తీస్తే ఆ లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుంది, మనం తలుపు తీయకుండా ఉంటే ఆ లక్ష్మీదేవి ఎక్కడ పక్కెట్టుకో ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది. మీకు అవకాశం ఒక ట్రైల్ వేయండి, తప్పే ఉంది. మన బిజినెస్ ఎక్కడ ఉంది, షూటింగ్ అయిన రోజులు మీరు అక్కడే ఉండాలి, షూటింగ్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా అక్కడ ఉండకుండా మళ్ళీ విజయవాడ వచ్చేసి బిజినెస్ చూసుకోవాలి. సరే, బిజినెస్ మ్యాన్గా టైమ్ ఇస్ మనీ కాబట్టి మీరు బిజినెస్ వదిలి అక్కడ 4 రోజుల్లో ఎన్నో డేస్ ఇవ్వాలి. మరి అది మీరు ఎంత లెక్కేసుకోవాలి, ఎంత అడగాలి రెమ్యూనరేషన్ అంటే అప్పుడు రెమ్యూనరేషన్ అడిగే స్టేజ్ ఉండదు. ఎందుకంటే కొత్త వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుని సినిమాలు తీసే రోజులు అయ్యి, ఓహో కొత్తగా ఎవరు వచ్చి హీరో కావాలంటే ఇది అంటే అందరూ తీసుకుంటారు కాదు, అసలు కొత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు. కానీ మా నిర్మాత గారు నాకు 3,000, గిరిబాబుకి 3,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. అప్పుడు 3,000 పెద్ద అమౌంట్గా ఫీల్ అయ్యాను. 3,000 వచ్చింది వాళ్ళు ఒకసారి. కానీ అప్పుడు బిజినెస్ మ్యాన్గా సుమారు అంటే ఒక అంచనాకి సార్ ఎంత వచ్చేది మీకు రాబడి పర్ మంత్? పర్ మంత్ అంచనా కోసం ఐడియా ఉండడానికి అంటే సంవత్సరానికి లెక్కేసుకొని మాకు ఒక 50, మా ప్రొడక్టర్కి ఒక 50 అట్లా వచ్చేది. 50,000 పర్ మంత్? పర్ మంత్ కాదు, పర్ ఇయర్. పర్ ఇయర్. ఆ రోజుల్లో పర్ మంత్ అంటే అంత. అదే 50,000 పర్ ఇయర్ అంటే దాదాపు మీరు ఇప్పుడు 3x12 అంటే 12 నెలలకి 3,000 లెక్కేసుకుంటే కూడా నాట్ బ్యాడ్, కొంచెం తక్కువ. బట్ అంటే ఉంటాయి కదా సార్ లెక్కలు, ఇప్పుడు ఒక రోజు ఇవ్వాలి. అప్పుడు డబ్బు గురించి ఆలోచించాల, ఇదేదో కొత్త ప్రయత్నం వచ్చింది, ఈ ప్రయత్నంలో కూడా వెళ్ళారు. అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవాడు విజయవాడలో, నాటకాల ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ట్రైల్ వేద్దాంలే అని చెప్పి ఆ దేశం అది సక్సెస్ అవ్వబట్టి అంచెలంచెలుగా పైకి వెళ్ళటం. అక్కడ దాసరి నారాయణ గారు 2వ సినిమాకి పరిచయం అవటం. ఏమనేవారు సార్ మీ యాక్టింగ్ చూసి అప్పట్లోనే? దాసరి గారు నా యాక్టింగ్ కంటే కూడా నా సిన్సియారిటీని ఎక్కువ చూసేవారు, నేర్చుకోవాలనే ఇది, తర్వాత టైం మెయింటైన్ చేయటం ఒకటి. తర్వాత సినిమా ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రసాద్ గారు నాకు క్లోజెస్ట్ ఫ్రెండ్. మేము మా షాప్స్ బిజినెస్లో పక్కనే, ఆయన ప్రొడక్షన్ నేనే ప్రొడక్షన్, మా సొంత సినిమా నటుగా ప్రొడక్షన్ కూడా చేసేవాడిని. బెంగళూరులో జరిగింది షూటింగ్ అంతా. ఈ ఇల్లు బాగుందయ్యా, ఈ షూటింగ్ బాగుంటుంది అని ఆయన అంటే వెంటనే నేను వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సో అండి, తెలుగు సినిమా షూటింగ్ అండి, మీరు ఇవ్వాలండి అంటే వాళ్ళు వెంటనే ఇచ్చేవాడు. ఇవన్నీ చేయటం, అరేంజ్మెంట్స్ చూడటం, సిన్సియారిటీ ఇవన్నీ చూసి బాగా నచ్చేసింది ఆయనకి. మురళి నిన్ను పెద్ద యాక్టర్ అని చేస్తాను నేను. మురళీమోహన్ అని పేరు వారే పెట్టారు? లేదు, పేరు ఆయన పెట్టారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు పెట్టారు. ఎందుకు సార్ మురళీమోహన్ అనడానికి? అంటే అట్లూరు పూర్ణచంద్రరావు గారు సినిమా మా జగమేమాయి తీసేటప్పుడు నేను హీరో, గిరిబాబు విలన్ను, కబడ్డీ రాజబాబు గారును విజయలలిత గారు వాళ్ళు సీనియర్ యాక్టర్ దాంట్లో. మరి ఆయన రాజబాబే, నేను రాజబాబు అంటే ఎట్లా టైటిల్స్లో మళ్ళీ హీరో రాజబాబు, కమెడియన్ రాజబాబు అని అనుకోవాల్సి వస్తుంది. సేమ్ నేమ్ ఒకటి ఉంది. అతను మంచి ఊపులో ఉన్నాడు, ఇప్పుడు చాలా ఫైల్లో ఉన్నాడు. వేరే పేరు ఏమైనా మారిస్తే బాగుంటుంది, నీ అసలు పేరు ఏంటన్నారు. మా అమ్మ నాన్నగారు పెట్టిన పేరు రాజా రామ్మోహన్ రాయ్ అండి. మా నాన్నగారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి అట్లా పొలిటికల్ నాయకుల పేర్లు
మా తమ్ముడికేమో వేణుగోపాల్ తిలక్ అని పెట్టారు. అదండి. కానీ అందరూ ఊళ్ళో రాజ్బాబు అని పిలుస్తారు. స్కూల్లో కూడా బుక్లు ఎస్ఎస్ఎల్సీ బుక్లో కూడా రాజ్బాబు అని ఉంది. అందుకని రాజ్బాబే కన్ఫర్మ్ అయిపోయిందండి. అయితే రాజా రామ్మోహన్ రాయ్ అంటున్నారు కదా, మోహన్ అని పెట్టుకుందాం, అదంటే పెద్ద పేరులాగా ఉంది, మోహన్ అని పెడదామా అన్నారు. ఓకే అండి అని ప్రెస్లో అనౌన్స్ చేస్తే ప్రెస్లో ఎవరో ఉన్నారు, ఏమంటే మోహన్ అంటే ఏదో కట్ చేసినట్టుగా ఉంది, రామ్మోహన్ కృష్ణమోహన్ అలాగే మురళీమోహన్ ఏదో అట్లా అంటే బాగుంటుందండి అని వెంటనే అన్నారు. మురళీమోహన్ ఎలా ఉంది మురళి అన్నారు. రాజ్బాబు గారు అంటే బాగుంది సార్ అన్న అనగానే అది కన్ఫర్మ్ అయింది. సో అలా మురళీమోహన్ గారు అడుగు పెట్టడం ఒక వెలిగేశారు సార్. అదే అంటే మొట్టమొదట ఇంకా రావాలవద్దా అని అనుకుంటానే, షూటింగ్ ఉంటే అక్కడ మెడ్రాస్లో ఉంటాం, లేకపోతే విజయవాడలో ఉంటాం, బిజినెస్ చూసుకోవడం అట్లాగే ఉండేది. అలా ఒక 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చేసి ఒక్కరోజు కూడా హైదరాబాద్ వెళ్ళలేదు, విజయవాడ వెళ్ళడానికి ఖాళీ ఉండేది కాదు. ఇక మనం సెటిల్ అయ్యాం, మనం దీని మీద ఇది అవ్వచ్చు అన్నప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి అప్పుడే బిజినెస్ కూడా పార్ట్నర్ దగ్గరికి వెళ్ళేవాడిని, మీరు తీసేసుకోండి నేను ఇక రాలేను అని చెప్పంటే ఆయన మీరు లేకుండా నేను బిజినెస్ చేయలేను, నా వల్ల కాదు, క్లోజ్ చేసేద్దామండి అంటే బిజినెస్ క్లోజ్ చేసి నిజానికి సార్ మీ సినిమాలన్నీ చాలా ఇష్టపడి చూసేవాళ్ళం మేము టీవీల్లో దూరదర్శన్లో వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే అన్ని పాజిటివ్ ఎండింగ్స్ దాదాపుగా మీవన్నీ కుటుంబ కథ, అన్ని కుటుంబ కథా చిత్రాలు అండ్ ఎప్పుడూ ఒక మంచి ఇదే కనిపించేది, కానీ ఎక్కడ నెగిటివ్ అవి చాలా తక్కువ, అసలు ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడు ఈవెన్ టీవీ సీరియల్స్లో లేడీ విల్స్ ఇవన్నీ ఉన్నారు, అందులో అవి కూడా ఉండేవి కాదు. అదే అంటే భరోసాగా ఉండేది, హాయిగా ఉండేది చూస్తే మీ సినిమా. ఇవన్నీ మీకు ఇలా రావడం అనేది, ఇలాంటి రోల్సే, అది మీకు డెస్టినీ అంటారా లేక? డెస్టినీ అని కాదు, కానీ భారతంలో ఒక అమ్మాయిని ఒక సినిమా దాసరి గారు డైరెక్ట్ చేశారు. నేను చంద్రమోహన్ రోజారమణి మేము మెయిన్ క్యాస్టింగ్. అందులో మంచి ఫాస్ట్ క్యారెక్టర్, స్టూడెంట్ లీడర్గా పెద్ద ఇది. ఆ సినిమా చూసిన తర్వాత చాలా బాగా సక్సెస్ అయింది. అది 100 రోజులు ఆడింది. చాలామంది నువ్వు ఈ టైప్ రోల్స్కి వెళ్తే బాగుంటుంది, యాక్షన్ ఫిల్మ్స్కి వెళ్తే బాగుంటుంది అది అన్నారు. కానీ అప్పుడు ఈ బుక్ అయిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే. రాఘవేంద్ర గారి డైరెక్షన్లో ఫ్యామిలీయే, దాసరి గారి డైరెక్షన్లో ఫ్యామిలీయే, ఇంకా ఎవరితో చూసుకున్నా అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చాయి. తర్వాత అందరూ కూడా ఒక మార్క్ వేసారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు, మురళీమోహన్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక క్యారెక్టర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వాళ్ళు ఒక ఇది అని అట్లా ఆ ముద్ర వేసారు. అయ్యే వచ్చినాయి, ఆ క్యారెక్టర్లు వచ్చినాయి. నాకు కూడా అదే ఇష్టం. ఓసాయి ఫైట్లు గీట్లు క్రైమ్ ఇవన్నీ కంటే కూడా హ్యాపీగా ఫ్యామిలీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కూర్చొని హ్యాపీగా సినిమా చూసేటట్టు బయటకు రావాలి తప్ప పిల్లలు మీరు రాకూడదు, మేము చూడాలి, మీరు రావద్దు అని కానీ ఇట్లాంటివి ఉండకూడదు, వాళ్ళ మైండ్ పొల్యూట్ కాకూడదు అని ఆ ఆలోచనతో అన్నీ అయ్యేవు. మేము తీసిన సినిమాలు కూడా 25 సినిమాలు తీసినా ఇందులో యాక్షన్ సినిమా ఒక్కటి కూడా లేదు. కథలో యాక్షన్ ఉంటుంది కానీ త్రూఅవుట్ క్రైమ్ సినిమా లాగా ఒక్కటి కూడా తెలియదు. జస్ట్ పెట్టి కాల్చుకోవడాలు, తప్పుకోవడాలు ఇట్లాంటివి. అదే సో అక్కడ డెలిబరేట్గా ఒక పాజిటివ్ ఆరా ఎప్పుడూ ఉండేది మీతో ఫాలో అవుతూ. అప్పటి నుంచే మీకు దేవుడి మీద నమ్మకం బాగా ఎక్కువ? చిన్నప్పటి నుంచి. మా అమ్మగారికి బాగా దేవుడు భక్తి, మా నాన్నగారికి అంత ఉండేది కాదు, కానీ మా అమ్మగారికి బాగా రోజు ఆవిడ కృష్ణుడి మీద, రాముడి మీద పాటలు పాడుతూ ఉంటారు, భజనలు చేసుకుంటూ ఉంటారు. పాడేవారు సార్? చాలా పాడేవారు కూడా. సో ఆవిడ చూసి మేమందరం కూడా నేర్చుకున్నాం. తర్వాత ఆవిడ పొద్దున్నే నిద్రలాగానే దేవుడికి దండం పెట్టుకొని దిగు మంచం పెంచారు. ఎవరు రాత్రి పడుకోనిప్పుడు కాడు కడుక్కొని వచ్చి మంచం మీద పడుకోబోయే ముందు దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ పడుకోనేవారు. అట్లా అది చిన్నప్పటి నుంచి అలవాటయ్యి. నేను బిజినెస్లోకి వెళ్ళాక కూడా రోజు ఇంటి దగ్గర పూజ చేసుకోవటం, వెళ్ళటం, అది అదొక అలవాటు. అది ఇప్పటికీ అట్లాగే ప్రాబ్లంగా అవుతారు, కంటిన్యూ అవుతుంది. సార్ శ్రీదేవి గారు హీరోయిన్గా నటించిన మొదటి ఫిలిం బంగారక్క. అప్పుడు చాలా చిన్నపిల్ల సార్ ఆవిడ. చాలా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా. అవును, చంద్రమోహన్ అని అంటారు కానీ అందరూ 16 ఏళ్ళ వయసు అని ఇదే ఫస్ట్ సినిమా. అవును. అందులో అమ్మాయి పేరేంటి వయసు ఏంటంటే అప్పుడే పెద్ద మనిషి